నమస్తే. ప్రస్తుతం మనం పరిగి కాన్స్టిట్యున్సీ స్థానికంగా చౌదరిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. ఏదైతే చౌదరిపల్లి గ్రామంలో గతంలోనే మన ఛానల్లోనే స్థానికంగా మల్టీపర్పస్ వర్కర్ ట్రాక్టర్ డ్రైవర్ భీమశంకర్ అనే వ్యక్తిని అన్యాయంగా నన్ను జాబ్లోకి వెళ్ళి తీసేశారని చెప్పేసి ఆయన యొక్క ఆవేదన అయితే చెప్పే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించి వీడియోస్ కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వడం జరిగింది. మరి దానికి సంబంధించి రైట్ మనతో మాట్లాడడానికి చౌదరిపల్లి గ్రామ సర్పంచ్ అనుష సతీష్ రెడ్డి గారు అయితే ఉన్నారు. మరి ఈ అలిగేషన్స్ పైన వారి మాటల్లో మరి వాస్తవాలు ఏందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, దీని గురించి మీరు ఆల్రెడీ ఇష్యూ మీ దృష్టికి వచ్చి ఉంటుంది. ఏంటిది అలిగేషన్స్, ఏంటిది, వీటికి పులి స్టాప్ ఏం పెట్టబోతా ఉన్నారు, ఏంటిది? అందరికీ నమస్కారం. నేను చౌదరిపల్లి గ్రామ సర్పంచ్ సుంకిరెడ్డి అనుష సతీష్ రెడ్డి. దీని గురించి ఎలిగేషన్ అంటే ఇది నేను వచ్చిన తర్వాత కాదు, అంతకుముందు స్పెషల్ ఆఫీసర్ పీరియడ్లో జరిగింది. అంతకుముందు ఏం జరిగింది అనేది నాకు తెలీదు. కాకపోతే అందరూ తను ఇప్పుడు తెలిసిన విషయం ఏంటి అంటే ప్రతి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం, తను గొడవ చేయడము, ట్రాక్టర్ అక్కడ ఆపేసేయడము, కరెక్ట్గా పని చేయకపోవడము. మేము చేసేది కూడా గ్రామ అభివృద్ధి కోసమే కదా. ఇవన్నీ విమర్శలు రావడం అంటే తను విమర్శలు మా పీరియడ్లో జరిగితే తను మమ్మల్ని విమర్శించాలి, కానీ మా పీరియడ్లో ఇది జరగలేదు. స్పెషల్ ఆఫీసరు పీరియడ్లో జరిగింది కాబట్టి తను నన్ను విమర్శించడం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. అంటే స్థానిక అధికారులైన డిపిఓ గారు కావచ్చు, ఎంపీడీఓ గారు కావచ్చు, కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా వాళ్ళు ఎవరు చెప్పినా కూడా వినట్లేదు అనే విధంగా తను మా దగ్గరికి వచ్చి, తను ఎప్పుడు మా ఇంటికి రాలేదు. తను వచ్చి 2 hours నేను నిల్చొని వెయిట్ చేసి వెళ్ళానని చెప్పారు, కానీ అది మాత్రం వాస్తవం కాదు. అంటే తను వచ్చి ఒక 10 minutes అలా నిల్చొని ఉండి వెళ్ళిపోయాడు, కానీ అది వాస్తవం అయితే కాదు. రైట్, చెప్పండి అన్న. దాదాపు 2 గంటలు మీ ఇంటికి వస్తే మీరు వెయిట్ చేయించారు. ఒక చిన్న పిల్లోని, ఆయనని ఒక కర్కశంగా అనే విధంగా కర్కశంగా మా ఇంటికి వచ్చిండు అనేది వాస్తవం. గతంలో కూడా వస్తుండే, దీని కొరకని కాదు, ప్రతిదానికి కూడా వచ్చేవాడు. మొన్న దీనికే వచ్చిందని నేను అనుకోలేదు. అక్కడ కూర్చోమన్నా కూర్చున్నాడు, చూసినా ఏంటి నీ సమస్య అన్న. లేదు నేను ట్రాక్టర్ నడుపుతా అన్నాడు. ట్రాక్టర్ నడుపుతా అంటే ఓకే, నువ్వు నడపడానికి నాకు ఇబ్బంది ఏం లేదు. ఫస్ట్ నీకు సమస్య ఏందో క్లియర్ చేసుకో, నువ్వు ఫస్ట్ మంచిగా ఉండడం నేర్చుకో. దాని తర్వాత గ్రామ పంచాయతీలో గ్రామసభ పెడదాం, గ్రామసభ పెట్టిన తర్వాత మాట్లాడదాం. నాకు ఎంపీడీఓ గారు కూడా ఫోన్ చేయడం జరిగింది దీని విషయంలో. కొంచెం చూడండి సతీష్, ఏంటి ఇష్యూ అని. సార్ చూడడానికి రెడీగా ఉన్నాం సార్. గతంలో మీ దగ్గరకు వచ్చే మీ దగ్గర నేను లీవ్ లెటర్, ఏం బాబు మంచిగా వర్క్ చేయండి అని 2-3 సార్లు స్పెషల్ ఆఫీసర్ పీరియడ్లో మేము అందరం కూడా ఎంపీడీఓ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా మల్టీపర్పస్ వర్కర్ని చేంజ్ చేయాలి, వేరే వాళ్ళని తీసుకోవాలి, ఎందుకంటే వీళ్ళు చాలా బాగా చెయ్యట్లేదు. ఎప్పుడు చూసినా ట్రాక్టర్లు అక్కడ వదిలేయడం, డీజిల్ లేదని వదిలేయడం, దాంట్లో తాగి నడపడం. చాలాసార్లు చెప్పిన నేను, తాగి ట్రాక్టర్ నడపొద్దు. దానికి ఇన్సూరెన్స్ కూడా లేకుండే ఆ టైంలో, స్పెషల్ ఆఫీసర్ పీరియడ్లో ఇన్సూరెన్స్ కూడా లేకుండే. మా గ్రామానికి నిధులు కూడా లేకుండే ఆ టైంలో. స్పెషల్ ఆఫీసర్ పీరియడ్లో ఒక 1.5 year నుంచి నేనే గ్రామ పంచాయతీని టేకప్ చేసుకుంటూ దాంట్లో ట్రాక్టర్కి డీజిల్కి పంపించడం జరుగుతుంది. వాళ్ళకు డీజిల్కి సమ్ అమౌంట్ నేను పంపిస్తే వాళ్ళు దాంట్లో పోసేది 100 రూపీస్ 200 రూపీస్ పోస్తే అది ఎక్కడ దాకా వెళ్తుంది, దాని గమ్యం దాకా వెళ్ళాలంటే దానికి ఇన్సఫిషియెంట్ డీజిల్ అయితే ఉండాలి. సో వీళ్ళు ఆ డీజిల్ని కూడా లూటీ చేసే కార్యక్రమంలో ఈయన పాల్పడ్డాడు. కాబట్టి ఇట్లా 2-3 సార్లు చూసినాం, 2-3 సార్లు అవకాశాలు ఇచ్చాం. ఎంపీడీఓ ఆఫీస్కి కూడా పిలుచుకొని మరీ చెప్పించాను ఎంపీడీఓ గారితో, నేనేం సార్ నువ్వు ఊకే నన్ను తిట్టకు, నేను లీవ్ లెటర్ ఇచ్చేసేస్తున్నాను, లీవ్ లెటర్ ఇట్లా కొంచెం అసభ్యంగా టేబుల్ పైన పడేసిపోవడం కూడా జరిగింది. గతంలో కూడా వాళ్ళ అమ్మ సర్పంచే, అంతకుముందు కూడా సర్పంచే. సో ఆర్థికంగా కూడా వాళ్ళు, సరే మేబీ ఆయన బాగున్నాడా బాగలేదన్నది ఆయన అంతర్గత విషయం. సో ఆయన పదవిలు కూడా బాగానే చేసారు వాళ్ళ ఇంట్లో నుంచి. మరి అప్పుడు ఏమైంది అనేది తెలియదు. ఈయన చేసింది అయితే ట్రాక్టరు అక్కడిక్కడ వదిలేయడము, అసభ్యంగా ఉండడము, దాంట్లో డీజిల్ లేకుండా తిరగడము. సో నేను కూడా అదే చెప్పిన, గ్రామ సభలు ఉండండి, కూర్చుందాం, మాట్లాడదాం, కానీ ఇట్లా అభియోగం మా పైన పెట్టి ఈ న్యూస్లలో వైరల్ చేయడం దీని గురించి కాదు. వాస్తవం అన్నీ తెలుసుకొని ప్రజలు కూడా ఎవరైతే ఈ వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో జరిగిన వాస్తవాన్ని కూడా మీరు గ్రహించండి. మేము మాట్లాడేది కూడా చాలా, అంటే ఆయనకు చాలాసార్లు అవకాశాలు ఇచ్చాం, నేనే ఇచ్చాను. నా పర్సనల్గా అవకాశాలు చాలాసార్లు ఇచ్చాను. పర్సనల్గా కూడా ఆయనకు ఏదైనా చిన్న హెల్ప్లకు, జిరాక్స్లకు అంటే, లేదు మా అమ్మకు బాగాలేదంటే కూడా ఆర్థికంగా కొంచెం మనంతు సాయంగా మనం ఆయనకు చేయబడింది. సో ఆయన విషయంలో ఎప్పుడు కూడా మనం నెగ్లెక్ట్ చేయలేదు, ఎప్పుడు కూడా ఆయనను హీనంగా చూడలేదు. ఎప్పుడు కూడా మంచి మార్గంగానే వెళ్ళు, మంచిగా ఉండు, మంచిగా చేసుకో. ఇది ఉన్నది కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే ఉన్నారు. ఇంకొకరు కూడా తీసేయాలంటే అందరినీ తీసేయచ్చు. కక్ష సాధింపు రాజకీయాలని దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టారు. ఇక్కడ కక్ష సాధింపు రాజకీయాలు లేవండి. ఎందుకంటే గ్రామంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా నా మీద అభిమానంతోనే నన్ను గెలిపించిన వాళ్ళైనా ఏ పార్టీకి అని కాదు. ఇక్కడ పార్టీ ఇంపార్టెంట్ కాదండి. గ్రామ సర్పంచ్ వరకు వచ్చేసరికి అందరూ ఒకటై మనం వ్యక్తిగతంగా మంచిగా ఉన్నాం,
అందరితో బాగుంటాం కాబట్టి అందరూ నన్ను ప్రోత్సహించి మా మిస్సెస్ని అనుషారెడ్డి గారిని ఈ గ్రామానికి సర్పంచ్ చేయడం జరిగింది. సో ఏదేమైనా పార్టీలకు అతీతంగా మీరు ప్రజాసేవలో ఉండి సాధ్యమైనంత వరకు మీ స్థాయికి తగ్గట్టు అభివృద్ధి కార్యక్రమాలు అయితే గ్రామానికి సేవ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అటువంటిది ఇటువంటి చిన్న చిరుద్యోగి సరే ఆయన మిస్టేక్ చేసిందా మీ పర్సనల్ వ్యక్తిగతంగా ఇప్పుడు మీరు ఏమన్నా సో ఆయన అలిగేషన్ మీ అలిగేషన్ కాకుండా ఏమన్నా ఆయన పశ్చాత్తాపడుతున్నాడు కాబట్టి ఏమైనా ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా లేవన్నా? ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్న దాంట్లో వాస్తవమే, కానీ ఇప్పుడు నేను ఒక్కరిని డిసిషన్ తీసుకొని ఏదో మా భార్య సర్పంచ్గా ఉంది కదా అని నేనేదో పోయి డిసిషన్ తీసుకోవడానికి దాంట్లో లేదండి. గ్రామ సభ పెట్టండి, గ్రామస్తుల అందరి అభిప్రాయం తీసుకున్న సేకరణ తర్వాత వాళ్ళ బాడీ కూడా ఉంటుంది. వార్డ్ మెంబర్స్ 10 వార్డ్ మెంబర్లు ఉన్నారు, వాళ్ళందరూ అభిప్రాయం తీసుకొని ఓకే ఈ వ్యక్తి మళ్ళీ తప్పు చేయడు అని దానిలో ఇన్సెంటివ్ ఎవరైనా తీసుకొని చెప్పి ప్రోత్సహించి, లేదు ఈయన నేను టేక్ కేర్ చేస్తాను ఏదైనా వార్డ్ మెంబర్ కానీ ఎవరైనా గ్రామం నుంచి ఒక పెద్ద మనిషి కూడా తీసుకొని చేయగలిగితే దాన్ని చూద్దాం, ముందరికి వెళ్దాం, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఆలోచన చేద్దాం. ఎందుకు అంటే రెస్పాన్సిబిలిటీ కూడా ఎందుకు చెప్తున్నానంటే ఈయన తాగిన తర్వాత ఎవరిని ఏం మాట్లాడతారు అనేది తెలియదు. సరే ఆయన పర్సనల్గా ఆయనకి ఇష్టం ఉండవచ్చు డ్రింక్ చేయడం అనేది, కానీ నిధులు నిర్వహించేటప్పుడు మాత్రం నేను స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చానండి. ట్రాక్టర్ కానీ ట్యాంకర్ కానీ మన జీపీలో వర్క్ చేసేటప్పుడు కానీ వివిధ రకాల వర్కులు ఉంటాయి. ఇన్స్టెంట్గా ఏమైనా అయింది అనుకోండి, అప్పుడు అది జీపీ పైకే వచ్చేస్తుంది. ఎవరు చెప్పించారంటే పలానా సర్పంచ్ చెప్పింది పోయి చేసాం, లేదంటే స్పెషల్ ఆఫీసర్లు కూడా అదే అందుకే భయపడరు. ఇక్కడ వాళ్ళకి వర్క్ చెప్తే నువ్వెవడరా నాకు చెప్పడానికి అనేది కరెక్ట్ కాదు. ఒక ఎంప్లాయీని మనం గౌరవించడం అనేది ఫస్ట్ నేర్చుకోవాలి. ఈయన గ్రామ సభ పెట్టినప్పుడు వీళ్ళ మీద వచ్చిన అభియోగాలకు అందరూ మాట్లాడుతూ కూడా ఇదే తీరు, నువ్వెవరు నాకు చెప్పడానికి అని సెక్రటరీని తిట్టడం, వచ్చిన స్పెషల్ ఆఫీసర్ని తిట్టడం, ఇవన్నీ కూడా మాకు కూడా మంచి అనిపించలేదు. గ్రామస్తుగా మేము కూడా ఎడ్యుకేటెడ్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక ఎంప్లాయీని మనము గౌరవిస్తేనే వాళ్ళు మనకు పొద్దుగాల ఏదైనా గౌరవించి వాళ్ళు కూడా మనకి ఇచ్చే సలహా కానీ సూచన కానీ ఇవన్నీ ఉంటాయి. సో ఈయన విషయంలో చాలా బ్యాడ్ జరిగింది. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్లో నేను యూట్యూబ్లో పెట్టి నేను వైరల్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. దీంట్లో చూసే సభ్యులందరికీ కూడా నా యొక్క వినప్తి, దీని వాస్తవం తెలుసుకోండి. దీని మీద కామెంట్స్ పెడుతున్నారు ఓకే, ఎందుకంటే మీకు వాస్తవం చూడలేదు వినలేదు. మేము గ్రామస్తులమై ఇక్కడనే ఉండి చూసి విన్నాం కాబట్టి దీని మీద మేము ఈరోజు మళ్ళీ ఇది కరెక్ట్ కాదు, ఈయన చేసిన సరి పద్ధతి కాదు, మీరు ఏదైతే కామెంట్స్ ఇస్తారో ఇది కరెక్ట్ కాదని ఇదే కామెంట్స్ అతనికి మళ్ళీ ఇవ్వండి. అరే బాబు ఇప్పటికైనా మారి నువ్వు చేసే వృత్తిని మంచిగా చేసుకో, ఎందుకంటే నీ ఫ్యామిలీ పడుతుంది, పిల్లలు ఏడుస్తున్నారు, కానీ నువ్వు కూడా దాన్ని మంచిగా క్లారిటీగా పోయి ఉద్యోగం పొద్దున నీ టైమింగ్ ఏంది, నీ టైమింగ్ టు టైమింగ్ డ్యూటీ చేసి రమ్మని చెప్పండి. సో అప్పుడు కూడా అతనికి కూడా అర్థమవుతుంది, అరే నేను ఈ తప్పు చేసినా, అరే అందరు వాస్తవం ఏమనుకుంటారంటే ట్రోలింగ్లో పెట్టగానే అరే ఏం జరిగిందో ఎంత అన్యాయం జరిగిపోయిందో, పసిపిల్లల్ని ఇద్దరిని పెట్టి కూడా వీడియో తీసిరు కదా, అది కరెక్ట్ కాదండి. పిల్లలని మధ్యలో తీసుకురావడం కరెక్ట్. నువ్వు విధులు ఖచ్చితంగా మంచిగా నిర్వహించుకుంటే సక్రమంలో డ్యూటీ చేస్తే ఎవ్వరు కూడా తీసేయరు. ఇక్కడ తీసేయడానికి ఎవరికి రైట్స్ కూడా లేవు. సో ఏదైనా ఇప్పుడు ఒక ఆఫీస్కి వెళ్తామండి, ఒక ఆఫీస్లో మనం డ్యూటీ చేస్తుంటాం. ఇప్పుడు ఒక రోజు లీవ్ పెడతాం, 2 రోజులు సిక్ లీవ్ అంటాం, 3వ రోజు మన పైన అధికారికి కూడా కోపం వచ్చేస్తుంది, లీవ్ పెట్టకుండా వెళ్ళిపోతే ఏంటని సస్పెండ్ అంటారు. ఇప్పుడు దీంట్లో మేము ఆయన క్లారిటీగా చెప్పినాం, ఒకసారి అవకాశం ఇచ్చాం, 2 సార్లు అటెండెన్స్ కూడా చెక్ చేయండి మీరు. జీపీలో వచ్చి ఆయన తన అటెండెన్స్ తన బిహేవియర్ అన్ని చెక్ చేయండి. తను ఇప్పటికి కూడా మారి క్లారిటీగా ఉండి ఇప్పుడైతే ఎవరైతే సబ్స్క్రైబర్ ఆయనను ఎవరైతే ఎంకరేజ్ చేసిరో వాళ్ళందరూ కూడా కామెంట్స్ పెట్టండి, ఆయన అభిప్రాయం తీసుకొని మా వద్దకు చేరజేయండి. దాని మీద మా గ్రామ సభ పెట్టి చర్చించి దీని లోపాలు ఏమైనా ఉంటే సరి చేసి ఆయనకు అన్యాయంగా అవుతుందంటే న్యాయం చేసి చూద్దాం. సో ఓకే అన్న, మెయిన్ రీజన్గా ఏదైతే భీమశంకర్ అనే వ్యక్తిని గ్రామ పంచాయతీ వర్కర్ నుంచి తొలగించడంలో ఉన్న ప్రధాన కారణం ఏంటి? ఆ రోజు గతంలో 2025 ముందు సర్పంచ్ ఎలక్షన్స్ కన్నా బిఫోర్ ఏదైతే స్పెషల్ ఆఫీసర్ మనోహర్ గారు కానీ ఇక్కడున్న సెక్రటరీ అల్వేలమ్మ కానీ అప్పుడు మేము ఒక 4-5 గ్రామ సభల అంటే ఒక గ్రామ సభ 2 నెలలకు 3 నెలలకు ఒక గ్రామ సభ పెట్టేది. ఆ గ్రామ సభలో మేము ప్రతిసారి కూడా తీర్మానం చేసి గ్రామంలో ఉన్న 20 మంది తీర్మానం చేసి ఒక లెటర్ రాసి ఇస్తే ఆ లెటర్ పైన సంతకాలు చేసి గ్రామం మొత్తం అశుభ్రంగా ఉంటుంది, పని కరెక్ట్ చేయట్లేదు అని చెప్తే ఎప్పుడు చూసినా కూడా డీజిల్ సంబంధం లేదు అని చెప్పేవాళ్ళు. అక్కడ ఎవరైతే సిబ్బంది ఉన్నారో ఆ సిబ్బందికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళ పేరు మీరు మెన్షన్ చేశారు, భీమశంకర్ అనే వ్యక్తి. ఒక్కొక్క రోజు 4 రోజులు అక్కడనే ట్రాక్టర్ ఉంటే ఒక 4-5 రోజులు అక్కడ ఉంటే వస్తే అడవికి వెళ్ళి అక్కడ చేసి వస్తుంటే కూడా ఎక్కడ డీజిల్ అయిపోతే అదే తోవలు అదే 4 రోజులు ఉండేది. ఈ విషయంలో నేను మనోహర్ సార్ తోటి చాలా ఫైట్ చేయడం జరిగింది. ఏం సార్ అంటే ఆయన కూడా ఒకసారి 2 నెలలు ఒకసారి
ఒకసారి 2 నెలలకు ఒకసారి కూడా పెట్టి కూడా గ్రామంలో వచ్చి చేయాలంటే చౌదరిపల్లి గ్రామంలో వచ్చి గ్రామ సభ చేయాలంటేనే నాకు చాలా విసుగు చెందిపోతుంది. ఎన్నో గ్రామాలు నాకు ఇన్ఛార్జ్ ఇచ్చింది, కానీ ఈ ఒక గ్రామం రాగానే నాకు రకరకాలుగా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ గ్రామం రాగానే పని చేయట్లేదు, ఉల్టా మళ్ళీ మీనికెళ్ళి మమ్మల్ని అన్ని మాటలు అంటున్నారు అని చెప్పి ఇదే విషయం నేను గ్రామంలో ఒకటి గ్రామ సభలో అప్పుడున్న స్పెషల్ ఆఫీసర్ ముందర ఫైట్ చేసిన. ఈ మల్టీపర్పస్ వర్కర్స్ పనిచేస్తలేరు, వీళ్ళని తొలగిస్తే కొత్త వాళ్ళని పెడితే గ్రామం అన్న అభివృద్ధి ఉంటుంది, శుభ్రంగా ఉంటుంది అని చెప్తే అప్పుడు గ్రామం లోపల ఉన్న వీళ్ళందరూ కూడా అక్కడనే ఉన్నారు. ఆ పిల్లలు నా మీద యుద్ధానికి స్టార్ట్ అయ్యారు. దాన్ని బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం, గ్రామ పంచాయతీ లోపల మనం ఎందుకు యుద్ధం చేయాలని చెప్పి బయటికి రమ్మని చెప్పాను. దాని తర్వాత 2025 డిసెంబర్ 11కి ఏదో ఎలక్షన్ తర్వాత ఏదైతే అంతకన్నా మొదలే ఆ అబ్బాయిని తొలగేయడం జరిగింది. అంటే తొలగేయడం జరిగింది అంటే ఈయనంతకీనే నేను చేయను అని చెప్పి ఒక లెటర్ రాసి మన ఎంపీడీఓ గారికి ఇవ్వడం జరిగింది. అంటే చేయనని కదా, ఒక సిక్ లీవ్ కింద నాకు ఆరోగ్యం బాగాలేదు, పసకలు వచ్చినాయి అనే విధంగా చెప్తా ఉన్నాడు. దానికి లెటర్ పెట్టి నేనేం రాజీనామా చేయను. నేను ఏమంటున్నా శ్రీకాంత్ గారు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఎవరు చెప్పినా, ఇప్పుడు నేను చెప్పినా నాకే మంచిగా అనిపిస్తుంది, తన చెప్పినా తనకే మంచిగా అనిపిస్తుంది. కానీ ఓవరాల్గా మీరు మొత్తం గ్రౌండ్ లెవెల్గా మీరు జరిగింది ఏంది, గతంలో ఒక్కరోజు జరిగిందా, వారం రోజులు జరిగిందా, 15 రోజులు తనకు సిక్ అయిందా, పసిగత వచ్చినాయా, గత మొత్తం మన పరిపాలన ఎప్పుడు స్పెషల్ ఆఫీసర్ పరిపాలన మొత్తం అదే విధంగా జరిగిందా అని చెప్పి మీరు అది ఇందాక కూడా నేను అందరికీ అదే చెప్తున్నాను. మీరు ఏదున్నా జెన్యూన్గా చెప్పండి, మీ ఒక పిల్లలని దృష్టిలో పెట్టుకొని మనసులో పెట్టుకొని చెప్పండి, మీరు నిజాయితీగా చెప్పండి, నిజం చెప్పండి అని. మనుషులకు ఎవరికి కూడా తన పిల్లలకి కానీ ఎవరు ఎక్కువ కాదు. ఇప్పుడన్నా మెయిన్గా ఇప్పుడు ట్రాక్టర్ డీజిల్ అనేది స్పెషల్ ఆఫీసర్స్ వాళ్ళు పోయింది, ఇప్పుడు ఒక డ్రైవర్ ఏం చేస్తాడు అయిపోయినప్పుడు అంటే వాళ్ళు చెప్పేది ఏంటి అంటే మేము వారానికి సరిపోయిన డీజిల్ ఉంటే కూడా అక్కడ కొద్దిగా జరుగుతున్నాయి. ఇందాక కూడా అబ్బాయి కూడా చెప్పిండు, వగేరే చాలా విషయాలు జరిగినాయి, అవన్నీ కూడా మనం చెప్పడము బాగుండదు, భావ్యం కాదు, కాబట్టి చెప్పలేకపోతున్నాం. అది మీరు ఆల్రెడీ అర్థం చేసుకునే ఆలోచనతో మీరు అర్థం చేసుకోండి. ఈ విధంగా జరగడం వల్ల మెయింటెనెన్స్ లేకపోవడము, దానికి అన్ని పెట్టినామని బిల్లులు పెట్టి స్పెషల్ ఆఫీసర్ తోటి సెక్రటరీ తోటి మళ్ళీ డబ్బులు తీసుకోవడం, ఇవన్నీ కూడా జరిగినాయి. డీజిల్ లేకపోవడం ఏంది, డీజిల్ లేకపోతే కూడా ఆ 1.5 year ఇదే సతీష్ రెడ్డి మెయింటైన్ చేసిండు. తెలుసుకోండి మీరు, గ్రామానికి సంబంధించిన డీజిల్ ఏదైతే ఉందో వారానికి సంబంధించిన డీజిల్ ఎంత ఉన్నా కూడా నేను పేడ్ చేస్తాను అని చెప్పి ఆ పిల్లోడు చేసిండు మా కొడుకు. మీరు అది కూడా తెలుసుకోండి. కానీ ఏది ఏమున్నా కూడా ఆయన గతంలో ఉన్న సంవత్సరంన్నర కూడా ఎప్పుడు కూడా కరెక్ట్ డ్యూటీకి రాకపోవడము, నెల రోజులలో ఒక 20 రోజులు వస్తే 10 రోజులు రాకపోవడము, వాళ్ళకి ఉల్టా మాట్లాడము, వాళ్ళనే ఎదిరియము, ఇవన్నీ జరిగినాయి. కానీ ఇవాళ మీకు గతంలో ఏం చెప్పిండు అనేది నాకు తెలియదు, నేను కూడా మీడియా ద్వారానే చూసిన. ఆయనకు రావాల్సిన డబ్బులు జీపీ నుంచి కొంత ఉన్నాయంట కదా, 50,000-60,000 అంటాను అన్నాడు. మరి ఆ డబ్బులు ఇచ్చేస్తే ఆయన సాటిస్ఫై ఎవరు ఇవ్వాలి? జీపీ నుంచి అంటే ఇప్పుడు గతంలో ఉన్న ఎవరైతే స్పెషల్ ఆఫీసర్ మనోహర్ గారు కానీ అప్పుడున్న అల్వేలమ్మ కానీ వాళ్ళు మనకు చెప్పాలి కదా, ఈ డబ్బులు వీళ్ళకి చెందలేదు, ఇవన్నీ అట్లే మేము పెండింగ్లో పెట్టినామని ఇవ్వాలి కదా. వాళ్ళు మేము డ్యూటీలోకి ఎక్కినప్పుడు ఏదైతే సర్పంచ్ అనూష గారు ఎప్పుడైతే పదవి స్వీకారం చేసిన తర్వాత ఛార్జ్ తీసుకున్నప్పుడు అవన్నీ కూడా ఏం పెట్టలేదు వీళ్ళకు. ఇన్ని వేల రూపాయలు ఈ ఒక మామూలుగా మల్టీపర్పస్ వర్కర్కి ఇవ్వాలి, ఇన్ని వేలు ఈయనకి ఇవ్వాలి, ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి అని చెప్పి అలాంటివి ఏమైనా ఇచ్చిండ్రా? ఇస్తే అలాంటివి ఏమైనా ఇచ్చేది ఉంటే గ్రామసభ పెట్టి గ్రామసభ లోపల ఇప్పుడు కొత్త బాడీగా ఏదైతే ఎన్నికైనరో మెంబర్లు కానీ సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ మిగతా సభ్యులు కూడా అందరి కోసం చర్చించి ఆయనకు వచ్చే డబ్బులు ఏదైనా ఉంటే జెన్యూన్గా మీరు అన్నట్టు వచ్చేది ఉంటే వాళ్ళతోటి ఫీడ్బ్యాక్ తీసుకొని ఏదైతే ట్రాన్స్ఫర్ అయిన సెక్రటరీ గారు అల్వేలమ్మ కానీ ఏదైతే స్పెషల్ ఆఫీసర్ మనోహర్ కానీ వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని ఇచ్చేది ఏమైనా ఉంటే గ్రామ పంచాయతీకి తన డబ్బులు తమకి ఇవ్వడానికి మాకేం ఇబ్బంది. తనకు డబ్బులు ఇవ్వకపోవడము మాకు వచ్చే ఉపయోగం ఏం లేదు కదా, తన బీద స్థితిలో ఉన్నాడు అని చెప్పి మీకు ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఓకే, ఓవెన్ మనసులో ఏముందో మంచి మామూలుగా నేను తెల్లబట్టలేసుకున్న మాత్రం నేను ఆర్థికంగా గట్టిగా ఉన్నా మంచిగా ఉన్నా అని చెప్పుకోవడం నా అది ఆయన కూడా ఇబ్బందులు ఉండొచ్చు. కానీ అలాంటిది ఏమన్నా ఉందో మీరు ఒకసారి మళ్ళీ కూడా ఎంక్వైరీ చేసి మీటింగ్ లో అందరు బాడీ కొత్త బాడీ ఉంది కదా, ఇప్పుడు మెంబర్లు ఉన్నారు, ఉప సర్పంచ్ వీళ్ళంతా బాడీ పెట్టుకొని ఇప్పుడు కొత్త ఎన్నికైనా కూడా మిగతా కూడా డిపార్ట్మెంట్ ఉన్నారు, వాళ్ళంతా కూర్చొని మాట్లాడి ఈ డబ్బులు వచ్చేది ఉంది అని చెప్పి వాళ్ళ తన ఫీడ్బ్యాక్ తీసుకొని ఎంపీడీఓ గారి దగ్గర తీసుకొని ఇచ్చేది ఉంటే అప్పుడు దాని గురించి ఏమైనా చర్చించి మాట్లాడి చేసి ఇచ్చేది ఉంటే ఇస్తారు. తన డబ్బులు గ్రామ పంచాయతీలో పెట్టుకొని ఇవ్వకపోవడం అనేది ఏం కాదు, ఆయన చేయడము డ్యూటీలు కరెక్ట్ చేయలేదండి. సో నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, ఇంకొకసారి ఏదైనా తప్పు చేస్తే నన్ను తీసేయండి, ఇంకొకసారి ఛాన్స్ ఇవ్వండి అన్న విధంగా ఆయన వేడుకుంటారు. ఒకటి వింటున్నా శ్రీకాంత్ గారు, ఇప్పుడు గ్రామం శుభ్రంగా ఉండాలన్నా అపరిశుభ్రంగా ఉండాలన్నా? నేను ఏదైనా అపరిశుభ్రం విషయంలో ఏదైనా మిస్టేక్ ఉండాలన్నా అంటే గతంలో ఒకటి వినండి, మీరు వేరే ఇప్పుడు ఉన్న 4 మల్టీపర్పస్ వర్కర్లకు వెళ్ళి ఇప్పుడు 3 ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎలక్షన్స్ కన్నా బిఫోర్ 6 నెలలు, ఎలక్షన్ తర్వాత ఇప్పుడు 7 నెలలు, 1 year అవుతుంది. 1 year నుంచి కూడా నేను వచ్చి డ్యూటీ చేస్తా అని చెప్పి కూడా ఇప్పుడు కూడా వచ్చి కూడా కొత్త సర్పంచ్ దగ్గరికి వచ్చి 4 సార్లు అడిగింది లేదు. ఏదున్నా కూడా మేము డిస్కషన్ ఏమంటున్నా శ్రీకాంత్ గారు, ఇప్పుడు మీకు పని ఉంటే కూడా మీరు 4 సార్లు పోతారు,
ఫోరని నేను అంటలేను. కానీ ఒక్కసారి ఏదో వచ్చి చుట్టం చూపులాగా మీరు వచ్చి మా మీద నిందలేయడం కరెక్ట్ కాదు. మీరు అదే గ్రామ సభ పెట్టినాడు, అదే గ్రామ సభకు వచ్చి అడిగేది. ఇప్పటికీ కొత్త బాడీ వచ్చినాక 4 సార్లు గ్రామ సభ అయింది. అంటే ఇప్పుడు ఆయన అడగలేడు ఎప్పుడు నన్ను జాబ్లోకి మళ్ళీ తీసుకోండి అనే విధంగా మీరు అంటున్నారు. నేను ఆ విధంగా అంటలేను అండి. సర్పంచ్ గారి దగ్గరకు వచ్చిపోయిందని అంటున్నాను. జనం రావచ్చు. నేను అనేది ఏంటంటే గ్రామ సభ పెట్టినప్పుడు అందరు అది ఉన్నప్పుడు ఆ గ్రామ సభలు అందరు మెంబర్లు ఉప సర్పంచ్ వీళ్ళందరూ ఉన్నప్పుడు సెక్రటరీ ఉన్నప్పుడు మీరు అక్కడనే వచ్చేదండి. మిమ్మల్ని ఉన్న గ్రామం దాంట్లోకి గ్రామ సభ మీటింగ్ అటెండ్ అయ్యి మీ సమస్య ఏదో అక్కడ సమస్య చెప్పుకొని గ్రామ పంచాయతీలకే మిమ్మల్ని రానియకుండా తొలగించిర్రా? సర్పంచ్ తొలగించిండా? ఉప సర్పంచ్ మెంబర్లా వీళ్ళంతా తొలగించిర్రా? లోపలికి రానియకుండా మీకు ఎంట్రన్స్ పాస్ చేయకుండా ఉన్నారా? వార్డు మెంబర్స్ కూడా అందరూ ఇప్పుడు గెలిచిన వార్డు మెంబర్స్ నూతనంగా వాళ్ళు కూడా ఈయన తీసుకుంటేనే బాగుంటుంది అనే విధంగా ఆయనకు ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చిర్రంట. ఇచ్చిండ్రండి. అది అంతేముంది. రేపు నెక్స్ట్ బాడీ ఏదైతే ఉందో ఆ బాడీలో కూర్చొని చర్చించిన తర్వాత అందరూ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అప్పుడు దాని విషయం ఏందో మాట్లాడదాం. తప్పేం లేదు కదా. సో అందరు సమ్మతితో ఉంటే అవును. ఆయన సమ్మతం అంటే గతంలో చేసినవి కూడా మనం తీసుకొని దాన్ని ఆలోచన చేసి ఏం చేసిండు అని చెప్పి తీసుకున్న తర్వాత దాని తర్వాత ఏమని ఆలోచన చేసి నెక్స్ట్ గ్రామ సభలో మాట్లాడతారు. నెక్స్ట్ గ్రామ సభలో దీని గురించి ఒకవేళ వాళ్ళు వస్తే చర్చించడానికి ఎనీ టైం ఎప్పుడైనా చర్చించడానికి మనం రెడీగానే ఉన్నాం. కానీ గతంలో ఆయన ఏమేమి చేసిండు అనేది కూడా మనం ఫీడ్బ్యాక్ తీసుకోవాలి కదా. మీరు తీసుకోవాలి, ఒక విలేకరుగా మేము కూడా తీసుకోవాలి. ఒకవేళ నేను ఏదన్నా తెలియక మిస్టేక్ చేసినా కూడా మళ్ళీ ఇంకోసారి నాకు చేసి తీసేయండి, పర్మనెంట్గా నన్ను తీసేయండి. ఒక అవకాశం ఏంటంటే బాబు నేను ఏమంటున్నా అంటే అవకాశం అనేది మనిషికి మనకు చిన్నప్పటి నుంచి తెలుసు. 1, 2, 3 అవకాశం. లైఫ్ లాంగ్ మొత్తం మీరు పరిపాలన సంవత్సరంన్నర పరిపాలన ఏదైతే స్పెషల్ ఆఫీసర్ పరిపాలన మొత్తం మీరు అదే విధంగా చేసిండ్రు కదా. ఇప్పుడు గ్రామంలో మళ్ళీ కొత్త సర్పంచ్ ఎన్నుకోవడానికి రీజన్ ఏంటి? గతంలో గ్రామము శుభ్రంగా లేదు, అశుభ్రంగా ఉన్నది కాబట్టి మళ్ళీ ఒక కొత్త సర్పంచ్ ఎన్నుకున్నారు. ఇప్పుడు ఈ సర్పంచ్ కూడా సేమ్ అదే మల్టీపర్పస్ని పెట్టుకొని నీట్గా పెట్టకుండా అదే చేస్తే అదే పని చేస్తే ఇప్పుడు చెడ్డ పేరు సర్పంచ్కి వస్తుందా, మల్టీపర్పస్ వర్కర్లకు వస్తుందా? సర్పంచ్కి వస్తుంది. అవును కదా. మనం ఎన్నుకునేటప్పుడు అయితే మెరిట్ అబ్బాయిని ఎన్నుకోవాలి కదా. అంతే కదా. ఎన్నుకునేటప్పుడు వర్క్ పనిచేసే అబ్బాయిని ఎన్నుకోవాలి కదా. మేము కొత్త పిల్లోని అయితే ఇప్పటి వరకు మేము అపాయింట్ చేయలేదు కదా. సో ఒకవేళ ఛాన్స్ ఉంటే మీరు అన్నట్టు గ్రామ సభ కావచ్చు ఏదేమైనా తీసుకునే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా లేవన్నా? నేను ఏమంటున్నా అండి, నేను గతంలో జరిగిన విషయాలు ఒకసారి మీరు కూడా వాకప్ చేసుకున్న తర్వాత తీసుకునేది తీసుకోలేంది అని చెప్పి అప్పుడు చెప్పడానికి మీరే ఆలోచన చేసి చెప్తే మీకే నేను ఇంటర్వ్యూ ఇస్తాను. ఓకే, మీకే నేను ఇస్తాను. ఎందుకంటే నేను ఇప్పుడే దాని గురించి నేను చెప్పడం అనేది నా ఒక అభిప్రాయం కాదు. ఇప్పుడు కొత్త బాడీ ఉంది, అక్కడ 10 మంది మెంబర్లు ఉన్నారు, ఒక సర్పంచ్ ఉన్నారు కాబట్టి వాళ్ళ అభిప్రాయాలు కూడా మీరు తెలుసుకోండి. అందరు కాంప్రమైజ్. మేము గ్రామంలో పడ్డ ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్ని ఇప్పుడు దానికి కూడా మేము మొన్న రాజీనామా చేసినాం. అది ఇంకా వాళ్ళు మాకు రాజీనామా చేసిన పత్రం మాకు ఇవ్వలేదు, మేము వాళ్ళకి ఇవ్వలేదు, అంత హోల్లోనే ఉంది. కానీ మేము కూడా గ్రామానికి గత 1994 కన్నా మొదటి నుంచి కుటుంబం ఈ గ్రామానికి అన్ని రకాలుగా మేము చేదోడు వాదోడుగా వండుకుంటూ వస్తున్నాం. రాజకీయంగా కూడా ఒక 94 కన్నా మొదటి నుంచి కూడా వండుకుంటూనే వస్తున్నాం. రేపు భవిష్యత్తులో కూడా అదే ఉంటుంది. ఏది ఉన్నా గ్రామానికి మేము ముందుండి సేవ చేస్తమే తప్ప ఇతరులను ఇబ్బంది పెట్టి మేమేమో చేయాలనే ఆలోచనతోటి మేము అప్పుడు లేము, ఇప్పుడు లేము, భవిష్యత్తులో కూడా ఏం లేము. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. చెప్పండి బ్రదర్. సో మీరు విలేజరే కదా, చౌదరపల్లికి సంబంధించిన ఇక్కడ నివాసే లోకల్లోనే ఉంటారు. సో ఎట్లా ఉంటుండే బిఫోర్ బిఎం శంకర్ వర్క్ చేసేటప్పుడు ఎట్లా ఉంటుండే? ఇంతకుముందు వర్క్ చేసేటప్పుడు అయితే ఎక్కడ ట్రాక్టర్ పెడితే అక్కడనే ఒక 3-4 రోజులు అక్కడనే ఉంటుండే, కంటిన్యూ లేకుంటుండే. అప్పుడు స్పెషల్ ఆఫీస్ పీరియడ్లో అట్లా జరిగింది. అంతకుముందు వాళ్ళ డాడీయే సర్పంచ్ ఉండే. అప్పుడు కొన్ని రోజులు బాగానే వేసారు, తర్వాత అంతా డీలా చేసారు మొత్తం పని. ఎక్కడ ట్రాక్టర్ పెడితే అక్కడ చెట్టు కాడ ఉంది కదా, అక్కడ పెడితే అక్కడనే 3-4 రోజులు ఉండాలి. అక్కడ స్కూల్ దగ్గర పెడితే అక్కడనే 3-4 రోజులు ఉండాలి. అట్లా చేస్తుండే. సో ఇప్పుడు ఆయన తీసేయడంలో ఇది కరెక్టే అంటారా? ఆయన మిస్టేక్ ఏదైనా ఉందంటున్నారా? ఇప్పుడు మనకు ఒక పని కావాలంటే చేసే వాళ్ళని పెట్టుకోవాలి, ఆ పర్సన్ ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ పనికి ప్రయారిటీ ఇస్తున్నాం. ఇప్పుడున్న సర్పంచ్ పనికి ప్రయారిటీ ఇస్తుంది. పర్సన్ని అతను ఎవరి కొడుకైనా పర్లేదు, మనకు పని చేసే వాళ్ళు కాబట్టి మనకు పని కావాలి కాబట్టి పని చేసే వాళ్ళని మాత్రమే పెట్టుకున్నాం. సో రాజకీయ కక్షతోటి ఇబ్బంది పెడుతున్నారు అన్న విధంగా అంటా ఉన్నారు. దీంట్లో ఏమైనా వాస్తవం ఉందా? రాజకీయ కక్ష అనేది ఏం లేదు. మనకు పని కావాలి కాబట్టి పని చేసే వాళ్ళు రెగ్యులర్గా డ్యూటీకి వచ్చే వాళ్ళని మాత్రమే పెట్టుకున్నారు సర్పంచ్ గారు. దీంట్లో రాజకీయ కక్ష అనేది ఏం లేదు. అతను రెగ్యులర్గా డ్యూటీ కరెక్ట్ చేసి ఉంటే అతనే ఉంటుండే. ఆయన తీసేయడంలో ప్రధాన కారణం ఏంటంటే ట్రాక్టర్ వేయడంటానే వదిలేస్తుండే, మెయిన్ రీజన్ అంటారు, అంతేనా? ఆయన ఇంకా వేరే హ్యాబిట్స్ కూడా ఉండేనేమో, కాకపోతే మెయిన్గా అయితే రీజన్ అదే, రెగ్యులర్గా రాకపోతుండే. ఏడా ట్రాక్టర్ అక్కడ పెడితే అక్కడనే ఉంటుండే, స్కూల్ దగ్గర పెడితే స్కూల్ దగ్గర ఉంటుండే, రెగ్యులర్గా రాకపోతుండే. డీజిల్ మెయింటైన్ చేయకుండా సరిగా ఏమన్నా అంటే డీజిల్ అయిపోయింది, నేనేం చేయలే. అది స్పెషల్ ఆఫీస్ పీరియడ్లో జరిగింది అది.
సో చెప్పండి బ్రదర్, ఏదైతే భీమశంకర్ పడే ఆవేదనలో న్యాయం ఉందా లేదా? న్యాయం అంటే నా పేరు మొగలయ్య చౌదరిపల్లి. గతంలో ఇప్పుడు మన స్పెషల్ ఆఫీసర్ ఉన్నప్పుడు 2 సంవత్సరాల నుంచి ఒకటే ఇష్యూ, అంటే ఒకటే లొల్లి ఉంటుండే అనమాట. మా గల్లీలోకి రాలే, అక్కడ రాలే, ఇక్కడ రాలే, బండి ఏడ అంటే ఆడ పంచర్ కాకం, ఇక అక్కడ డీజిల్ లేక అక్కడ వదిలేయకం, ఇక్కడ వదిలేయడం, ఇట్లా అట్లా మొత్తం ఇదైంది. గ్రామ సభల ప్రతి సభల మంత్కోసారి పెడితే అట్లా 15-20 సార్లు ఇదే చర్చించారు. మల్టీపర్పస్ వర్కర్లు ఒక్కరు కూడా వద్దు, అందరినీ తీసేద్దాం, కొత్త పేర్లు తీసుకొని కొత్త వాళ్ళని నియమిద్దాం, మంచిగా ఉంటుంది. మన గ్రామం కోసం కదా ఇంత అంతా చేసేది, ఇదంతా ఎక్కడిదక్కడ వేస్టేజ్ ఎక్కువ అవుతుంది, అది అవుతుంది ఇది అవుతుందని ఇతను ఒక్కనే కాదు అందరినీ తీసేద్దామనే కంప్లైంట్. అంటే ఓన్లీ జనాలు అప్పుడు సర్పంచ్ గారు ఇట్లా లేకురి, స్పెషల్ ఆఫీసర్ చేతుల మీద నడుస్తుంది. ఇక అట్లా ప్రతిసారి ఎంతమందిని తీసేసారు జీపీలోకి వెళ్ళి? ఈయనని ఒక్కరిని తీసేసి, మరి అంటే మిగతా కూడా వాళ్ళు తీసేద్దామనే ఆలోచన ఉందన్నారు కదా, మరి ఈయన ఒక్కరిని ఎందుకు తీసి వాళ్ళని కూడా తీసేసేయాలి? వాళ్ళని కూడా తీసేయాలి, వీళ్ళని కూడా తీసేయాలి. వాళ్ళు ఏం చేశారు అంటే కొంచెం విధంగా కొంచెం సేఫ్గా వర్క్ చేసారు, వాళ్ళ వరకు వాళ్ళు కొంచెం చేసారు. కొంచెం జనాలు కూడా మళ్ళా టాక్ రాలే, ఈ బండి డ్రైవర్ లేడు, అది లేడు, ఇది లేడు, ఈయన మీద కొంచెం కంప్లైంట్స్ వచ్చినాయి. వాళ్ళు తప్పు చేసినా సరి చేసుకున్నారు. సరి చేసుకున్నారు. ఇక ఈయన మీద కొంచెం ఎక్కువ కంప్లైంట్స్ వచ్చినాయి కాబట్టి ఈయనను ఇల్లేం మనం తీసేయలే, సర్పంచ్ గారు తీసేయలే, ఎవరు తీసేయలేదు. గ్రామ సభలో మొత్తం చర్చించే ఒక 20-30 మంది సంతకాలు పెట్టి తొలగించడం జరిగింది అనమాట. వాళ్ళు వీళ్ళు అనే ఇది కాకుండా అట్లా జరిగింది. గత సంవత్సరం నుంచి కూడా సతీష్ రెడ్డి గారే ఇప్పుడు ఇంచుమించు ఏమన్నా చిన్న చిన్న బండికి రిపేర్లు కానీ, ఆ టైర్స్ కానీ, పంచర్ కానీ, డీజిల్ కానీ, ఇలా కొన్ని గ్రామ పంచాయతీల చిన్న చిన్న సమస్యలు ఉంటే కూడా ఆయన క్లియర్ చేసిండనమాట. ఏమైనా చేసుకుంటూ వచ్చిండనమాట గతంలోకి వెళ్ళి అంతా. అప్పుడు ఇది చేసినోడు వీళ్ళని తీసేయండి అది ఇది అనేది ఇప్పుడు వాళ్ళ ఇష్టం ఉండి ఇతను ఒక్కని ఇష్టం లేకుండా లేకుంటారు కదా సర్పంచ్ అన్నప్పుడు. ఇప్పుడు ఏమున్నా మల్టీపర్పస్ వర్కర్లు పని చేయకపోతే సర్పంచ్కి నియమం వస్తుంది, సర్పంచ్ చేయకపోతే వాళ్ళకి ఇది అవుతుంది. ఇద్దరు అండర్స్టాండింగ్ ఉంటేనే వర్క్ నడుస్తుంది అనమాట, లేకపోతే అది జరగదు కదా అట్లా. సో ఏదైనా ఆయన తప్పు ఉంది దీంట్లో అంటారు, తప్పుకు పనిష్మెంట్ గానీ దాంట్లోకి వెళ్ళి అట్లా తీసేసిండు. ఇప్పుడు కూడా కంప్లీట్గా మళ్ళీ రిటర్న్ తీసుకోము అది అన్న ఆలోచన ఏంది కాదు కాన్సెప్ట్. ఆయన మంచిగా చేసుకుంటే ఈ సమస్యనే రాకుండే కదా. ఇప్పుడు ఇంకోటి కొత్త కూడా మేము మళ్ళీ ఆల్రెడీ నేనే ఇచ్చిన కారబార్కు లెటరు సెక్రటరీ మేడం, గతంలో ఉన్న సెక్రటరీ మేడంకు ఇంచుమించు ఒక కారబార్కు 3-4 ఇచ్చిన, మల్టీపర్పస్కి ఇచ్చిన. చెప్పలేదు. అదే గతంలో కూడా మనం 3-4 టైమ్స్కు ఒక 10 టైమ్స్ దాకా చాయిస్ ఇచ్చినాం. అది చర్చించడం వెళ్ళిపోవడం ఇలాగే జరుగుతుంది. ఇక తర్వాత ఇక ఇది కాదని చెప్పి ఓ రోజు కటాకండిగా కూర్చొని ఇక చర్చించడం జరిగింది. అట్లా ఆయన మీద మనకు ద్వేషం అలాంటివి ఏం లేవు, కానీ గ్రామం మంచిగా ఉండాలి అన్న ఆలోచనతో ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు కదా, దానికి మళ్ళా ఉన్నారుగా. ఇప్పుడు మళ్ళా సభ పెట్టినప్పుడు చర్చించి అదేదో మొత్తాన్ని రూమర్స్ మనం చేసుకున్న రూమర్స్ పోతే అది పెద్దగా అయిపోతుంటుంది. ఓకే చెప్పండి బ్రదర్. నా పేరు ఆనంద్, ఫస్ట్ వార్డ్ నెంబర్. ఇప్పుడు కొత్తగా అయిన ఫస్ట్ వార్డ్ నెంబర్ని. అయితే గతంలో స్పెషల్ ఆఫీసర్ ఉన్నప్పుడు సంవత్సరంన్నర నుండి గ్రామసభ జరుగుతుందంటే వీళ్ళదే మల్టీపర్పస్ వర్కర్ల చర్చనే, గ్రామ అభివృద్ధి కోసం ఏం మాట్లాడలేదు, వీళ్ళ చర్చ జరుగుతుండే. వచ్చిన స్పెషల్ ఆఫీసర్కి కానీ సెక్రటరీ కానీ విరక్తి వచ్చిపోయింది. ఇది ఏం చేద్దాం అంటే వాళ్ళ ఏదో ఒక రీజన్ చెప్పాలి. ఇప్పుడు ఈయనకి స్పెషల్గా ఈయనని తీసేయడానికి రీజన్ ఏంటంటే డీజిల్ లేదని ఒకటి అంటుండే, పంక్చర్ అయిందని ఒకటి అంటుండే. సెక్రటరీని అడిగితే డీజిల్ ఉందిరా బాబు వాడు తీసుకుపోతలేడని. సరే మధ్యలో గతంలో ఏమైందంటే వీళ్ళ అమ్మకి హెల్త్ బాగాలేనప్పుడు ఏమైందంటే ఇప్పుడు 5 days లీవ్ ఇస్తే 10 days పోవాలి అక్కడనే. ఏమైందంటే మా అమ్మకి హెల్త్ బాగాలేదనాలి. అట్లా ఏమైందంటే బాగా కాంప్లైంట్స్ వచ్చినాయి ఊర్లోకి వెళ్ళి. ఇప్పుడు ఉట్టిగా ఏ రీజన్ లేనిది ఉట్టిగా తీసేయాలంటే తీసారు. వాళ్ళకు 10 times చాయిస్ ఇచ్చినాం వాస్తవాన్ని కూడా ఇచ్చినాం. వాళ్ళు కూడా అన్నారు ఇచ్చినాక ఏమైందంటే లాస్ట్ ఇది కుదరదు అని చెప్పి ఒక గ్రామసభ పెట్టినాం. లాస్ట్ మూమెంట్లో పెట్టి స్పెషల్ ఆఫీసరు అందరు ఉన్నారు, సెక్రటరీ ఉన్నారు, అందరు సమక్షంలోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. గ్రామసభ పెట్టి ఒక 50 మంది దానికి ఒక తీర్మానం రాసి ఒక 50 మంది సంతకాలు పెట్టి వద్దు ఈయన తీసేయాలి, చాలా నిర్లక్ష్యం ఉందని ఫస్ట్ 4 తీసేద్దామని అనుకున్నాం. అయితే వీళ్ళు వచ్చి మేము నిధులకు వస్తాము కంప్లీట్ కానీ అన్నాక ఈయన కొంచెం నెగ్లెక్ట్ చేసిండు. అది ఎస్పెషల్గా అయినా కూడా వచ్చి గట్టిగా నేను చేసుకుంటా, నన్ను తీసేయకుండా అని అంటే 100% ఈయన కూడా కొనసాగుతుండే 100%. అప్పుడు ఈయన ఏం చేసిండే నెగ్లెక్ట్ చేసిండు. ఉండనులే గతంలో జరిగినట్లే మళ్ళీ వచ్చేస్తాంలే నిధులకు అనుకున్నాడు, కానీ అది కాలేదు.
ఇప్పటికైనా ఏం కాలేదు ఆయనని. సరే ఇప్పుడు ఆయన బిహేవియర్ అప్పుడు గతంలో మస్తు తప్పులు చేసిండు, ఇప్పుడు మార్చుకుంటా అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిండు, వాస్తవమే. దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు ఏంది, ముందరికి వచ్చి చేసుకుంటా అంటే మంచిదే. ఒకరు బాగుపడుతారంటే చెడగొడతామా? మరి ఇప్పుడు సర్పంచ్ వచ్చి ఇప్పుడు ఆయన గ్రామ అభివృద్ధి కోసం వచ్చిండు, ఎవరుంటే ఆయనకేం వచ్చేది ఉంది? ఇప్పుడు రాజకీయ కక్ష అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే ఉన్నారు అందులో, మల్టీపర్పస్ వర్కర్లు. అందరినీ తీసేయాలి కదా, నిన్నొక్కరిని స్పెషల్గా టార్గెట్ చేసి తీసేయాలని ఆయనకేం కోరికనా? అట్లని ఏం లేదు. ఇందులో 1% కూడా రాజకీయ కక్ష లేదు అసలు. ఈయన ఇప్పుడు వచ్చిన సర్పంచ్ గ్రామ అభివృద్ధి కోసం వచ్చిండు, గ్రామ అభివృద్ధి చేస్తూనే ఉన్నాడు. గతంలో ఇప్పుడు సర్పంచ్ కాకన్నా ముందు కూడా సంవత్సరంన్నర నుండి కూడా చేసుకుంటూనే వస్తుండు. ఇప్పుడు కూడా అప్పటికిప్పటికీ చాలా డెవలప్మెంట్ కనిపిస్తుంది మాకు కళ్ళ ముంగల కూడా. మీరు ఇంకా నన్ను ఒక్కరినే కాదు, గ్రామ అభివృద్ధి కోసం గ్రామ ప్రజలు ఎవరిని అడిగినా చెప్తారు ఏం జరిగింది అప్పటికిప్పటికి డెవలప్మెంట్ అనేది. వాళ్ళే కళ్ళ ముంగల చూపిస్తారు ఏం జరిగింది ఏం సంగతి అనేది. దాని మీద మీరే చెప్పేసేయండి అంతే. ఇది ఏదైతే చౌదర్పల్లి గ్రామంలో సో గ్రామ ప్రథమ పౌరులారు సో అనుష రెడ్డి గారు, అదేవిధంగా వారి భర్త సతీష్ రెడ్డి గారు, అదేవిధంగా గ్రామానికి సంబంధించి వేణుగోపాల్ రెడ్డి, గ్రామస్తుల మాటల్లో ఏదైతే ఆ వ్యక్తి మాట్లాడిన మాటల్లో ఎటువంటి వాస్తవం లేదు. ఆయన గ్రామంలో ఆయన చేసే విధుల పట్ల చాలా నిర్లక్ష్యంగా అయితే ఉన్నాడని చెప్పేసి, గ్రామంలో ముఖ్యంగా ఆయన ట్రాక్టర్ డ్రైవర్గా వర్క్ చేస్తూ ఉన్నాడు కదా, ఆ విషయంలో ఎవరికి చెప్పకుండా ట్రాక్టర్ని అయితే ఎక్కడంటే అక్కడ వదిలివేయడం, దాని పట్ల పూర్తిగా బాధ్యతరహితంగా ఉన్నాడని చెప్పేసి వారి మాటల్లో వివరించే ప్రయత్నం చేస్తారు. ఆల్రెడీ దీని పట్ల 2-3 సార్లు ఆయనకు చెప్పే ప్రయత్నం చేశాం, కానీ ఆయన యొక్క దురుసు ప్రవర్తనతోటి సో ఎవరు చెప్పినా వినకపోవడంతో సో అతనికి పనిష్మెంట్గా కొంచెం సైడ్కి చేస్తాము. ఇంకా కొత్త వ్యక్తులను కూడా దాంట్లోకి ఎవరిని తీసుకోలేము. ఆయన పైన ఎవరైనా వ్యక్తులు మేము ఇది డిసిషన్ తీసుకోవడానికి మేమిద్దరం వ్యక్తులం కాదు, దీన్ని గ్రామ సభ పెట్టి మెజారిటీ వ్యక్తులు ఆయన పట్ల సరిపోయింది, ఏదైనా తప్పు అయిపోయింది, ఇంకా నెక్స్ట్ విషయంలో పూర్తి రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటామని చెప్పేసి ఎవరైనా హామీ ఇస్తే గ్రామ సభలో చర్చించి దీనిపైన నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి సో స్థానిక సర్పంచ్ మరియు గ్రామస్తులు అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మరి చూద్దాం రాబోయే రోజుల్లో మరి గ్రామ సభ పెట్టి ఆ వ్యక్తి మరి తన యొక్క ఇప్పుడు ఏవైతే తప్పులు చేశాడో ఆ తప్పులన్నిటినీ సరి చేసుకొని ఇప్పుడు ఏదైతే వీడియోలో చెప్తా ఉన్నాడో చిన్న పిల్లలు కావచ్చు, వాళ్ళ భార్యతోటి కావచ్చు, ఆయన కావచ్చు, మాకు వేరే జీవనాధారం లేదు, మాకు బతకడానికి కూడా కష్టం అవుతా ఉన్నదని చెప్పేసి ఈ తప్పులన్నింటినీ సరి చేసుకొని ఇకనైనా ముందుకు వెళ్తే ఆ విషయంలో గ్రామ పంచాయతీలో ఆలోచన చేస్తామనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఆ వ్యక్తి ఇప్పటికైనా ఆయన క్యారెక్టర్ చేంజ్ చేసుకొని సరైన విధుల్లోకి వెళ్ళి అంతా కూడా దానికి ఒక సో అంతా బాగా జరుగుతుందని చెప్పేసి ఆశిద్దాం.